సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. డిస్కస్ చేద్దాం. డబ్బుల విషయంలో ఖర్చులన్నీ పోయాక మిగిలిన దాన్ని పొదుపు చేయాలంటారా, లేదంటే పొదుపు చేశాక ఆ మిగిలిన దాన్ని ఖర్చు చేయాలంటారా? సో డబ్బు విషయంలో మన మనస్తత్వం, మన ధోరణి ఎలా ఉండాలి? డెఫినెట్లీ మీరు చెప్పిన దాంట్లో సెకండ్ స్టేట్మెంటే కరెక్ట్. మనకి ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయంలో నుంచి ఫస్ట్ సేవింగ్ చేయాలి. ఆ సేవింగ్ చేసిన తర్వాత మిగిలింది ఖర్చు పెట్టుకోవాలి. వారెన్ బఫెట్ ది 10 కమాండ్మెంట్స్ అని ఒకటి బుక్ ఉంటుంది. అందులో తను చెప్పే మొట్టమొదటి ప్రాథమిక సూత్రం ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ షుడ్ బి యువర్ ఎక్స్పెన్సెస్. ఇది రూల్ నెంబర్ 1. సెకండ్ రూల్, డోంట్ ఫర్గెట్ ది ఫస్ట్ రూల్. అంటే అంత గట్టిగా చెప్తుంటాడు తను. ఫస్ట్ వచ్చిన ఆదాయంలో నుంచి సేవింగ్స్ అంటే రేపటి కోసం, రేపటి అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం పక్కన పెట్టిన తర్వాత రిమైనింగే మనం ఖర్చు పెట్టుకోవాలి. అయితే ఇంకొక సేవింగ్ ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు అవసరం లేని వస్తువుల మీద ఖర్చు పెడితే రేపు ఆ అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే మీ ఖర్చు కూడా అవసరమైన వాటి మీద పెట్టుకోవాలి. అంతేగాని కొంతమంది వీకెండ్ వస్తే వీకెండ్ షాపింగ్, లేదంటే మంత్లీ షాపింగ్, అమెజాన్ సేల్ పడితే అమెజాన్ షాపింగ్, ఫ్లిప్కార్ట్ సేల్ పడితే ఫ్లిప్కార్ట్ షాపింగ్, ఇలా షాపింగ్ చేయడం కోసమే షాపింగ్ చేస్తారు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళు దీన్ని విండో షాపింగ్ అంటారు, ఇంపల్స్ బయింగ్ అంటారు. అంటే ఏదో కనపడింది మంచిది కొనుక్కున్నా, అది కొనేంతసేపు ఉన్న ఆలోచన కొన్న తర్వాత ఉండదు మళ్ళీ. సో ఇవన్నీ వృధా ఖర్చులు. ఫస్ట్ ఈ వృధా ఖర్చులు ఎప్పుడు అరికడతాం? మన డబ్బులు లేకపోతే. కనుక నా ఖర్చులు ఎంత ఉన్నాయి, నాకు అవసరమైన ఖర్చులు ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి ముందే మనకు అర్థమవుతుంది కదా. కనుక నా చేతులు కట్టేసుకోవాలి అంటే ఫస్ట్ నా దగ్గర నుంచి వచ్చిన ఇన్కంలో నుంచి సేవింగ్స్ పక్కన తీసేసి, అంటే రేపటి కోసం, భవిష్యత్ అవసరాల కోసం పక్కన పెట్టి రిమైనింగ్ ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. అలా లేకుండా మనము అన్నీ అయిపోయాక సేవింగ్ చేద్దామంటే ఎప్పటికీ జరగదు అది. ఎందుకు? ఈ పనికిరాని ఖర్చులు, అవసరం లేని ఖర్చులు, అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వాటితో డబ్బులు ఉంటాయా? ఉండవు. అందుకే చాలామంది ఎస్ఐపి చేసేటప్పుడు, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక ఆటో డిడక్షన్ ప్రాసెస్. ఇది అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, ఇట్లా ఆటో డిడక్షన్ వద్దండి, ఎవ్రీ మంత్ నేను చెప్తూ ఉంటాను అలా చేయమంటారు. నేను అసలు వద్దని చెప్తాను. ఎందుకంటే ఒకటి ఫోర్స్ఫుల్ సేవింగ్ ఉండాలి. ఎస్ఐపి అనేది బై డిఫాల్ట్ ఒక డేట్ పెట్టుకుంటాం, 10th, 5th, 15th అట్లా పెట్టుకుంటే ఆ డేట్ నాడు మొత్తం వెళ్ళిపోతుంది. సో ఆ డేట్ నాడు మొత్తం వెళ్ళిపోతుంది. ఒకవేళ బ్యాంకులో లేకపోతే ఈఎంఐ బౌన్స్ లాగా ఛార్జ్ చేస్తారు. ఒక భయం ఉంటుంది కదా. సో ఈఎంఐ ఎందుకు అంత బౌన్స్ కౌంట్ కడుతూ ఉంటారంటే ఈఎంఐ అంటే భయం, భక్తి, అంత గౌరవంగా కడుతూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేప్పటికీ సడన్గా నా ఖర్చులు పెరిగిపోతే డబ్బులు ఉండవేమో, నేను కట్టలేకపోతానేమో అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక ఈఎంఐ లాగా ఒక ఎస్ఐపి పెట్టేసి ఆటోమేటిక్ డిడక్షన్ పెట్టేస్తే ఈ డబ్బులు పోయాక మిగిలిందే కదా మీరు ఖర్చు పెట్టేది. కనుక మీరు చెప్పిన స్టేట్మెంట్లో డెఫినెట్లీ సెకండ్ వన్నే, అంటే మన దగ్గర ఉన్న ఆదాయంలో నుంచి అన్ని సేవింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఖర్చు పెట్టుకోవాలి. ఈ ఖర్చు పెట్టేది కూడా దేని మీద చేయాలి? వస్తువుల మీద కాదు, అనుభవాల మీద. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక షాపింగ్లో చూశాను, షర్ట్ బాగుంది, ప్యాంట్ బాగుంది అని, ఆ షర్ట్ బాగున్న షర్ట్ బాగున్న ప్యాంట్ కాదు, నువ్వు వేసుకుంటే నీకు బాగుంటుందా లేదా, మనం వేసుకుంటే మనకు నచ్చుద్దా లేదా. అంటే మనం వేసుకుంటే ఒక మంచి చొక్కా, మంచి బట్టలు వేసుకుంటే ఎంత హుందాతనం ఉంటుంది. అంటే ఆ డ్రెస్ సెన్స్ అనేది మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. కనుక అలా మనకు నప్పేది, మనకు సూటబుల్ డ్రెస్ కొనుక్కోవాలి. అంతేగాని షాపింగ్లో అదేదో రంగు బాగుందనో లేకపోతే ఇంకోటి బాగుందనో అలా కొనకూడదు. అంటే ఇలాంటివి కట్ చేయాలి అంటే ఫస్ట్ మీకున్న ఆదాయంలోంచి సేవింగ్ చేసేసేయండి. నేను ప్రతి నెల ఇంత సేవ్ చేస్తాను, ఇంత సేవ్ చేస్తూ పోతే ఇంత అప్రాక్సిమేట్లీ రిటర్న్స్ వస్తే దీని మొత్తం ఇన్ని సంవత్సరాలు ఇంత అవుతుంది, ఇది నా రిటైర్మెంట్ ఫండ్, ఇది నా పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్, ఇది నా పిల్లల మ్యారేజ్ కోసం, ఇది నా ఇల్లు కొనుక్కోవడం కోసం, ఇది నా వెకేషన్ కోసం, ఇలా డివైడ్ చేసుకోండి. మీకు ఎంత మంచి మంచి అనుభవాలు మిగులుతుంటాయి దీని ద్వారా. అంతేగాని వస్తువుల మీద ఖర్చు పెట్టి వాటిని వాడకుండా, నిజంగా చాలామంది ఇంట్లో చూడండి మీరు, చాలా వాడని వస్తువులు, పరిగణ వస్తువులు బోల్డ్ ఉంటాయి. వాటి వల్ల జంక్ అంతా నిండిపోతూ ఉంటుంది. సో అది కనుక తీసేయాలి అంటే ఇలాంటి ఇంపల్సివ్ బయింగ్ని మనం పొదుపు చేయకముందు చేసే ఖర్చును తీసేస్తుండాలి. మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఖర్చులు, 2 ధరలు. ఈ రెండిట్లో కూడా ఎప్పుడు స్థిరంగా పెరిగేవి ధరలు, అంటే వస్తువుల ధరలు, మన రోజు వాడే ఖర్చులు, లైక్ మన ఆహార పదార్థాల ధరలు, ఇవన్నీ ఒక లెవెల్లో పెరుగుతూ ఉంటాయి. పెట్రోల్ ధరలు ఇవన్నీ కూడా. కానీ ఖర్చులు మనం పెట్టేవి. ఈ రెండిట్లో ధరల్ని మన చేతుల్లో లేదు, మనం కంట్రోల్ చేయలేం, మనం అదుపు చేయలేం. ఖచ్చితంగా ఆ ధరలు
ఇన్ఫ్లేషన్ ప్రకారంగా పెరుగుతూనే ఉంటాయి. కానీ మనం అదుపులో పెట్టుకోగలిగేది ఏంటి? ఖర్చులు. దాన్ని కనుక అదుపులో పెట్టుకోగలిగితే ఆ పెరిగే ధరల్ని ఈజీగా తట్టుకోవచ్చు. కనుక మన ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటూ పెరిగే ధరల్ని నిందించకుండా అది ఇన్ఫ్లేషన్ వల్ల పెరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలి అంటే మన ఖర్చుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ ఖర్చులలో చాలామంది అవసరమైన ఖర్చు, ఇప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అడగండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే అదొక ఖర్చులా భావిస్తారు, అదొక లైబిలిటీగా ఫీల్ అవుతారు. కానీ రేపు పొద్దున అనారోగ్యాన్ని ట్రై చేసి చూస్తే అది ఎంత ఖరీదైనదో ఎవరికి అనుభవిస్తే తప్ప ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు రీసెంట్గా మా రిలేటివ్స్లో ఒకతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అతను దగ్గర ఒక 20 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. మొత్తం ఆయన బిల్లు 27 లక్షల రూపాయలు. లక్కీలీ హెల్త్ పాలసీ 1 crore పాలసీ చేయించే వాళ్ళకి నేను ఆల్రెడీ ముందే ఆ 1 crore పాలసీ ఉంది కాబట్టి 20 లక్షలు తట్టుకోగలిగారు. లేదు ఆ పాలసీ లేకపోయి ఉంటే వాళ్లకు తలుచుకుంటేనే ఒక కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. కానీ ఒకప్పుడు వాళ్ళు మాకేం అనారోగ్యం కాదు, మేము హ్యాపీగా ఉంటాం, మాకేం ప్రాబ్లం లేదు, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అస్సలు వాళ్ళు ఈ ఖర్చు మాకు వద్దు, అనవసరం ఖర్చు, మేము మెడిటేషన్ చేస్తాం, మేము యోగా చేస్తాం, మేము ఫిట్గా ఉంటామని వద్దనేవాళ్ళు. కానీ మా కజిన్ని నేను బలవంతం చేసి కట్టిపించాను నేను పాలసీ. అది అలా కట్టడం వల్ల అనుకోకుండా తను ఒక అనారోగ్యం జరిగినప్పుడు 27 lakhs జేబులో రూపాయి కట్టలే మళ్ళీ వాళ్ళు. అసలు ఆ విషయం తను తలుచుకుంటేనే నాకు కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటుంది. ఎలా చేసేవాళ్ళము, ఏం చేసేవాళ్ళము, మా హస్బెండ్ మాకు దక్కేవాడు కాదు ఈ పాలసీ లేకపోతే అన్నంత మాట అని చెప్పింది. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే వస్తువులనేమో ప్రేమిస్తారు, మనుషుల్ని వాడుకుంటారు. రివర్స్ చేయాలి, వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. మనము వాడే వస్తువుకి ఇన్సూరెన్స్ చేస్తారు, వెహికల్ ఇన్సూరెన్స్, కానీ మనం ప్రేమించే మనుషులకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయరు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక కుటుంబ పెద్దకు తన మీద తాను ఇన్సూరెన్స్ చేయించుకుంటే తను రిచ్ అవ్వడానికి కాదు, అది తన తదనంతరం ఆ కుటుంబం పేద కుటుంబం అవ్వకుండడానికి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ డజంట్ మేక్ యూ రిచ్, బట్ విల్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ నాట్ బికమింగ్ పూర్. మనల్ని లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు రిచ్ చేయదు, మన తదనంతరం మన ఫ్యామిలీ పూర్ అవ్వకుండా హెల్ప్ చేసే ఒక మంచి ఇన్స్ట్రుమెంట్. దీని మీద పెట్టాలి ఖర్చు. చాలామంది కొన్ని సంవత్సరాల పాటు దీర్ఘకాలికంగా అనారోగ్యం పాలయ్యి ఆస్తులు అమ్ముకొని చూస్తుంటాం చాలామందిని, ఎంతో పేదరికంలోకి వెళ్ళిపోయింటారు. యా కరెక్ట్. అలాంటి వాళ్ళు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఏమి ఇబ్బంది లేకముందు తీసుకొని ఉంటే ఏదైనా అన్ఫోర్సిన్ కండిషన్స్, లైఫ్ అనేది అన్సర్టనిటీ ఉంటుంది, ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఒక స్వేచ్ఛ దొరుకుతుంది కదా, ఒక ఆర్థిక స్వేచ్ఛ దొరుకుతుంది కదా. నేను ఈ మధ్య కాలంలో దగ్గర ఒక 3-4 ఫీమేల్స్ 38-37 ఇయర్స్లో హస్బెండ్ కోల్పోయి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాపర్గా ఫైనాన్స్ ప్లానింగ్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు 1 crore 1.5 crore ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి వాళ్ళ యొక్క నెక్స్ట్ పిల్లలకి తదనంతరం కూడా వాళ్ళ అమ్మాయికి వచ్చేలాగా ప్లాన్ చేసి మనకు ఎంత హ్యాపీనెస్ అనిపించింది. అవన్నీ ఎలా వచ్చాయి? కేవలం ఇన్సూరెన్స్ ఉండడం వల్ల, ఆ కుటుంబ పెద్ద చనిపోవడం వల్ల వాళ్ళకు ఆ డబ్బులు ఈ విధంగా హెల్ప్ అయినాయి. వాళ్ళకు ఎలా చేస్తే బెటర్ అనేది వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయించి మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా, ఆ అసెట్ పెరిగేలాగా ప్లాన్ చేసాం. ఇది అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. నేను ఏం ఖర్చు పెడుతున్నాను, ఏ అవసరం కోసం పెడుతున్నాను అని ముందుగా అర్థం చేసుకోవాలి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు. మనం వచ్చే ఆదాయంలోంచి తప్పనిసరిగా చేయవలసిన కొన్ని రకాల ఖర్చుల్లో ఇది కూడా ఒకటి. అదేవిధంగా నేను నా లైఫ్ హ్యాపీగా ఉండాలి, ప్రతి నెల ఒకసారి ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాలి లేదా సినిమాకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తే కనీసం 4,000 ఖర్చు అవుతుంది. కానీ నీకు వచ్చే ఆనందం ఎంత ఉంటుంది మీరు అసలు వెలగట్టలేరు. మనం తాయికెళ్ళవి సినిమాలు చూసాం కదా, ఎవ్రీ వీకెండ్ నువ్వు సిటీకి వెళ్ళి సినిమా చూసి ఒక ఐస్ క్రీమ్ తిని, కూల్ డ్రింక్ తాగి, ఒక బెలూన్ సర్కస్కి వెళ్ళి ఇలా చేస్తే పెద్ద ఖర్చేం కాదు. దానివల్ల మనం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆనందం రాదు. ఇది చిన్న చిన్న ఆనందాలు, మంచి బట్టలు వేసుకుంటే, నచ్చింది తింటే, నచ్చిన కారు నడిపితే, నచ్చిన మనుషులతో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఆనందం మీద మీరు ఖర్చు పెట్టండి. అంతేగాని వచ్చిన ఇన్కమ్ మొత్తాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపంటూ మీకేం మిగలదు. సో నారు పోసిన వాడు నిరుపోయిపోతాడంటే చాలా తప్పు. రేపు పొద్దున మన పిల్లల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. పెద్ద అయిన తర్వాత మనకు మనుషులు కావాలి, అనుభవాలు మిగలాలి. ఈ రోజుల్లో ఈ-కామర్స్ అనేది బాగా రీచ్ అయిపోయాక, అవును, చాలా అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ-కామర్స్ డెలివరీలు విపరీతంగా. ఏది ఈ స్విగ్గీలో, జొమాటోలో ఫుడ్ ఆర్డర్లు తీసుకొచ్చే వాళ్ళు, ఈ ఫ్లిప్కార్ట్లు, అమెజాన్, మింత్రాల నుంచి ఈ బట్టలు, చెప్పులు, వస్తువులు పట్టుకొచ్చే వాళ్ళు చాలా చూసాను. అంటే కనీసం రోజులో ఒక 5-6 డెలివరీస్ వాళ్ళకి దీనికే ఉంటాయి, ఇంటికి వస్తుంటాయి. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్కి ఇక్కడ హైదరాబాద్ చదువుకుంటుంది, నెలకు 30,000 ఇస్తాడు, కానీ 10 రోజుల తర్వాత రూపాయి ఉండదు. అయితే ఏం చేస్తుంది అని చెప్పేసి మొత్తం బ్యాంక్ అకౌంట్ తీస్తే ఓన్లీ స్విగ్గీ, జొమాటో తప్ప రెండో ఖర్చు లేదు. స్విగ్గీ, జొమాటో, బ్యూటీ పార్లర్, 30,000 ఫట్టు. జస్ట్ చదువుకుంటుంది అమ్మాయి. అంత దారుణం.
సో ఏంటంటే ఎందుకు తన హాస్టల్ ఉంటుంది, మెస్ లేదా అని అడిగాను నేను. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉంటాయి కదా అంటే పొద్దున లేవదు, అక్కడేమో 9:30కి అయిపోతుంది బ్రేక్ఫాస్ట్, అంతే. వీళ్ళు 10ంటికి ఆర్డర్ పెట్టుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం సేమ్ అంతే, కాలేజ్ వచ్చేసరికి లేట్ అయిపోద్ది, ఉండదు, నో ప్రాబ్లం, జొమాటో స్విగ్గీ. సాయంత్రం కర్రీ బాగాలేదంట, చలో స్విగ్గీ జొమాటో, అయిపోయింది, 30,000 రూపాయలు 10 రోజుల్లో పట్టు, మళ్ళీ 20 రోజుల పాటు వెయిట్ చేస్తూ ఉండాలి. అస్సలు కొంచెం కూడా మనం ఎందుకోసం ఖర్చు పెడుతున్నాము, ఏ అవసరం కోసం ఖర్చు పెడుతున్నాము, ఇది మనకు అవసరమా కాదా అనే ఆలోచన ఉండదు. ఇంకొకటి, కొంతమంది డబ్బు సంపాదించి పిల్లల కోసం, నేను చదువు కోసం వాటి కోసం కాకుండా అన్ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ చేస్తుంటారు. అంటే హంగు ఆర్బాటాల కోసము, రిచ్నెస్ చూపించడం కోసం పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తుంటారు. ఆ ఫంక్షన్ చేస్తే వచ్చి తినిపోయే వాళ్ళు ఒక పూట తిని ఆమె బాగా పెట్టాడు బాగుందని అంటారు, కానీ తర్వాత ఆ ఖర్చు బరువు మోయవలసింది ఆ వ్యక్తి. ఆ ఖర్చు తగ్గించుకోవడం, ఆ ఖర్చు తీర్చడం కోసం కొన్ని సంవత్సరాల పాటు కష్టపడుతూ ఉండాలి. జీవితాంతం దాచిపెట్టుకున్న డబ్బుల్ని జీవితాంతం ఒక్కరోజు ఖర్చు పెట్టేసి ఒక్కరోజు ఇంట్లో షో ఆఫ్ కోసం ఫంక్షన్ కి అయిపోతాయి. షో ఆఫ్, ఇదంతా అన్ప్రొటెక్ట్ ఎక్స్పెండిచర్. మళ్ళీ రేపటి నుంచి అప్పులే మళ్ళీ యథా రాజా తదా ప్రజలాగా మళ్ళీ అదే అప్పులు చేస్తూ అదే జీవితం మళ్ళీ పొదుపు చేసి మళ్ళీ చిట్టి వేసి ఒక 4 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ పల్లె జమగానే మళ్ళీ ఏదో పనికి మళ్ళీ వస్తువులు కొనడం. ఇంట్లో ఫర్నిచర్ బాగాలేదు, ఇది కొనాలి, పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, అందరికీ చూపించాలి. అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో వాటర్ తాగకూడదు, ఫ్రిడ్జ్లో వస్తువులు అనారోగ్యం అని అందరికీ తెలుసు. అయినా సరే మామూలు ఫ్రిడ్జ్ సరిపోతుంది, కానీ చాట్ అంత ఫ్రిడ్జ్ ఉండాలి, పెద్ద బీరువా లాంటి ఫ్రిడ్జ్ ఉండాలి. దానికోసం 2 లక్షలు ఖర్చు, మళ్ళీ ఆ ఖర్చు కోసం చిట్టి వేసి మళ్ళీ మొత్తం నెలంతా సంవత్సరం పొడుగుతా కట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ డబ్బులు అని దీని కట్టడం, ఇదే పరిస్థితి. అంతేగాని నాకు వచ్చిన ఆదాయంలో కొంత సేవ్ చేసుకుంటాను, రేపటి కోసం ఆర్థిక స్వేచ్ఛ నాకు రావాలి, నేను ఎవరి కోసం చేయి చాపకూడదు, ఈయన ఒక కనీస స్పృహ ఉండట్లేదు చాలా మందికి. అండ్ పోతే కొంతమంది వెళ్ళిపోయి ఫిక్స్డ్ అసెట్స్ లాగా ల్యాండ్ కొనేస్తుంటారు. ఇది ఎందుకోసం అంటే నా కోసం కాదు, మా పాప కోసం, మా బాబు కోసం చెప్తూ ఉంటారు. రేపు పొద్దున వీళ్ళు కొన్నది వాళ్ళకు ఇష్టం ఉంటుందో తెలియదు, అది ఉంచుకుంటూ ఉండో తెలియదు, దాంతో ఒక రూపాయి వస్తుందో తెలియదు, కానీ మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి అది కొనేసి అక్కడ ఇరుక్కుపోయి అది అమ్మలేక, దాని అప్పు తీర్చలేక, 1 రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడాలి. బోల్డ్ మంది చూస్తున్నాం ఇప్పుడు. దీనికోసం మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టి ఆ పర్సనల్ లోన్ కడుతూ ఆ చట్టంలో విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అంటారు. విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అంటే అదే పావర్టీ చట్టంలో అక్కడే ఇరుక్కుపోతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా అన్ప్రొటెక్టెడ్ ఎక్స్పెండిచర్. ఒక ఆదాయం లేకపోతే దాని నుంచి అది ఒక ఆస్తి కానే కాదు. ఆస్తి అంటే ఆదాయం ఉండాలి, ఆదాయం లేని ఆస్తి కాదు. కనుక ఒక ప్లాట్, ఎంటీ ప్లాట్ ఆదాయం ఇవ్వదు, ధర పెరుగుద్ది. కానీ నువ్వు నిజంగా పెరిగిన ధరకి అమ్మగలుగుతావా, అమ్మిన తర్వాత దాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావా, అది నీకోసం ఉంచుకుంటావా అంటే వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. మీ పిల్లల కోసం ఇస్తాము, పిల్లల కోసం ఉంటుంది అంటే ఎంతవరకు వాళ్ళు ఉంచుకుంటారు దాన్ని? వాళ్ళకి ఫ్రీగా వస్తుంది, నీ తదనంతరమో ఎప్పటికో ఉంచుకుంటారు వాళ్ళు. ఫ్రీగా వచ్చిన తర్వాత విలువ ఉండదు దానికి. చూస్తుంటాం కదా ఎంతమందిని, చాలామంది చూస్తుంటాం. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చాక చేతితో రూపాయి ఉండదు. ఆ స్థలం అమ్మాలంటే పిల్లలు అమ్మనియరు, వీళ్ళకి రూపాయి ఉండదు. ఆ ఉన్న కొంచెం డబ్బుల్ని అట్లే మెల్లమెల్లగా వాడుకుంటారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామందిని చూస్తుంటాను నేను. సో అది చాలా తప్పు. కనుక మీరు 50 years వచ్చిన తర్వాత మీ ఫిక్స్డ్ అసెట్స్ కంపల్సరీ ఫినాన్షియల్ అసెట్స్ మార్చుకుంటూ ఉండాలి. అండ్ ముందు నుంచే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ప్రాపర్గా సేవింగ్ చేయాలి. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ షుడ్ బి యువర్ ఎక్స్పెన్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.